నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తాం. స్పీకర్ ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై సమాధానం ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్ నాటికి టిట్కో ఇళ్లను పూర్తి చేయడంతో పాటు 2028 కల్లా పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తాం. మంత్రి నారాయణ స్పష్టీకరణ. తన ఇంటిపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదంటూ కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్లను పునర్విభజించి కొత్త జిల్లాల్లో కూడా జడ్పీలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. విభజించిన జిల్లాల ప్రాతిపదికనే స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని, అందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఆర్ఎన్బి రోడ్డు విస్తరణ సందర్భంగా ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న 125 సంవత్సరాల నాటి చెట్లను నరికేయకుండా వాటిని భద్రంగా తొలగించి వేరే చోట నాటారని, ఇప్పుడు ఆ చెట్లు చక్కగా చిగురుస్తున్నాయని చెప్పారు. స్పీకర్ ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. ముఖ్యంగా బాగా ఒక 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు బాగా ఎదిగిన చెట్లని రోడ్ల విస్తరణ కోసం వాటిని తీసేస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతుంది అధ్యక్షుడు. పర్యావరణ ప్రేమికుడిగా నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇందాక మన సుందర విజయ్ కుమార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో మొదటి నాటారని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తుంది. ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మనం సంరక్షించుకున్న బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 month లో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి మీకు తెలియజేస్తాం. గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. ఇట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ గారు మనస్ఫూర్తిగా వారు అబ్జర్వేషన్స్ అన్నిటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నరేగా యూటిలైజేషన్, అలాగే దానికి సీసీ రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, క్యాటిల్ షెడ్స్ గురించి, అడవి తల్లి బాట గురించి, అలాగే పల్లె పండుగ గురించి వారు ప్రస్తావించిన అంశాలు మనస్ఫూర్తిగా వారికి గుర్తించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పంచకర్ల రమేష్ గారు కూడా ఈ పల్లె పండుగ సక్సెస్ గురించి, అలాగే 10,000 ప్రమోషన్స్ గురించి వారు గుర్తించినందుకు, అలాగే 4,000 కిలోమీటర్లు శాసకీయ ఫండ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది 2 అంశాలు కీలకమని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్స్ గురించి ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే మొక్కలు నాటేస్తున్నారు కానీ, అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నాం. మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచన ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం అధ్యక్ష. సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి రేపు మొత్తం మాట్లాడేటప్పుడు, నా డిపార్ట్మెంట్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రెడ్ శాండల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండల్స్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పంచాయత్స్ గురించి ఏదన్నా కేసులు ఉన్నాయా అని అడిగారు కోర్టులో. వాటికి సంబంధించి ఎలాంటి కేసులు లేవు అధ్యక్ష. ఇది అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించి అధ్యక్ష మీరందరూ దృష్టికి తీసుకొచ్చినాయి కాబట్టి ఒకసారి ప్రజలకు కూడా దీని ద్వారా తెలియజేస్తాను. ఇది మల్టీ విలేజ్ స్కీమ్స్ దాదాపు మనకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 వాళ్ళు అరాకొరగా చేసి వదిలేశారు అధ్యక్ష. వాటిని మనం వచ్చి పూర్తి చేసాం. అలాగే మనం ఒక
ప్రాజెక్ట్స్ని మనం మల్టీ విలేజ్ స్కీమ్స్ని స్టార్ట్ చేసాం. ఇంకొక 7ని నిన్ననే అప్రూవల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి అసలు గొంతిండిపోతున్న గ్రామాలని ఒక 3000 గ్రామాలను ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ఆ 3000 గ్రామాలకి మన ఆర్థిక వనరులు సహకరించినప్పటికీ కూడా దాన్ని ప్రత్యేకించి నిన్న ఉన్నతాధికారులందరితో కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చొని కూడా దీని మీద చాలా లోతైన చర్చ జరిగింది అధ్యక్ష. దాని గురించి కూడా మీకు చాలా డీటెయిల్గా రేపు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని మీకు సమగ్రంగా తెలియజేస్తాను. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన అన్ని నిధులు కూడా ఇన్ టైం మేము రిలీజ్ చేసాం అధ్యక్ష. అలాగే జిల్లా పరిషత్స్ కింద మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపు ఇవన్నీ వారు లేవనెత్తిన అంశాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. మార్చి 18 ఉగాదిన రాష్ట్రంలో 1,00,000 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. శాసనసభలో సాధారణ బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా తన శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు. జూన్ నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేయడంతో పాటు 2028 కల్లా పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించేలా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని అన్నారు. టీడీఆర్ బాండ్ల జారీలో గత ప్రభుత్వం 100 కోట్ల అక్రమాలకు పాల్పడిందని అన్నారు. తణుకులో 63.2 కోట్ల విలువ చేసే బాండ్లకు 691.40 కోట్ల విలువగా చూపించారని, దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ టిడ్కోస్ అధ్యక్ష, ఇది 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ ప్రాజెక్టుని చేయమని చెప్పటం, నేను అనేక దేశ విదేశాల్లో ఉన్న పేదలకు ఉన్న ఇళ్ళని స్టడీ చేయటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరిస్తే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండే ఖర్చు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద ఈ టిట్ హౌస్ని యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. ఇవన్నీ షీర్వాల్ టెక్నాలజీతో, అదేవిధంగా వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడు, అదేవిధంగా ఫ్రంట్ డోర్ అయితే టీక్ డోర్ పెట్టాము, మహిళలు అంటుకునేది గ్రానైట్ స్టోన్ పెట్టాము, అదేవిధంగా అటకలు పెట్టాము, వాళ్ళు అడిగిన ప్రకారం ర్యాక్స్ పెట్టాము. ఇవన్నీ చేస్తూ యాక్చువల్గా 7,01,000 హౌస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 5 లక్షలు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్ చేసి తీసుకొని గ్రౌండ్ చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ఈ యొక్క హౌస్ని 2,61,000కి కుదించేసింది. ఇలాంటి అన్ని తీసేసింది అధ్యక్ష. ఎందుకు 2,61,000 పెంచిందంటే గత ప్రభుత్వం ఆల్రెడీ 77,370 హౌసెస్ మేము పూర్తి చేస్తాం, పూర్తిగా 100%. 64,245 హౌసెస్ 75% నుంచి 90% పూర్తి అయిపోయినాయి. ఇది 2014-19లోనే. 41,610 హౌస్ 60 నుంచి 75% పూర్తయినాయి. కాబట్టి 60% పైన అట్లా అయ్యి ఉన్నాయి. కాబట్టి ఏమీ చేయలేక 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. క్యాన్సిల్ చేసింది అనేక సమస్యలు క్రియేట్ చేసి వెళ్ళింది. అది రంగులు మార్చింది, చక్కటి రంగులు అధ్యక్ష. ఆ రోజు అంటే నేను చెప్తున్నాను అధ్యక్ష, ఎమ్మెల్యేలు మన ఎల్లో కలర్ తెలుగుదేశం పార్టీ కలర్ వేస్తారంటే ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా, నాకు ఒకటే కావాలా. ఏ విధంగా అయితే బయట అపార్ట్మెంట్లలో కలర్స్ ఉంటే అలా కలర్స్ ఏమంటే ఒక్కొక్క ఏరియాలో 163 ప్లేసులు అధ్యక్ష, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన కలర్స్ని డిజైన్ చేసి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చి వాళ్ళ వైసీపీ కలర్స్ వేసి ఎందుకు వేస్తే తెలియదు. సరే వేస్తే దానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు వచ్చాక ఆ కాంట్రాక్టర్ లవోజీవి కట్టుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేకుండా కలర్లు వేశారు. దానికి దాదాపు 160 కోట్లు అవుతుందని యాక్చువల్గా మన వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు. కాంట్రాక్టర్లు అయితే 300 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. అలా అదొక సమస్య చేశారు. తర్వాత అధ్యక్ష ఇందులో 300, 365, 430 3 కేటగిరీల్లో యాక్చువల్ అధ్యక్ష 300 వాళ్ళు అయితే కేవలం యాక్చువల్గా తక్కువ అమౌంట్తో, అదేవిధంగా 365 అయితే ఫస్ట్ 50,000 అడ్వాన్స్ కట్టమన్నాం అధ్యక్ష. అదేవిధంగా 430 అయితే 1,00,000 కట్టమన్నాం. గత ప్రభుత్వం వచ్చి ఆ 50,000 కాదు 25,000 అన్నారు, 1,00,000 కాదు 50,000 అన్నారు. జీవో ఇచ్చిపోయారు అధ్యక్ష, డబ్బులు ఇవ్వాల. ఈరోజు వాళ్ళందరూ డబ్బులు అని తిరుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడే సభ్యులు కూడా చెప్పారు, దాని మీద కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఇల్లు కట్టకుండా వాడి మీద లోన్ రైట్ చేశారు. వాళ్ళకి బ్యాంకులో ఎన్పిఐ అయిపోయినాయి వాళ్ళ అకౌంట్స్. ఈరోజు మళ్ళా మేము కొత్తగా కట్టే వాటికి లోన్స్ పోతే బ్యాంకులు లోన్స్ ఇవ్వలేదు అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం చేసిన తప్పులకి పేదలు ఇబ్బంది పడకూడదని 143 కోట్లు వాడి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కట్టింది అధ్యక్ష. అదేవిధంగా 14-19లో లాటరీ అలాట్ చేస్తే కొందరు క్యాన్సిల్ చేశారు, వాళ్ళు వచ్చి జరుగుతున్నారు. అదేవిధంగా డీడీలు 25,000, 1,00,000 కట్టిన వాళ్ళు జరుగుతున్నారు అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. అయితే వీటన్నిటికీ సొల్యూషన్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు
అడ్కోలోను ఏర్పాటు చేశారు అధ్యక్ష. 4,451 కోట్ల అడ్కోలోను శాంక్షన్ అయింది అధ్యక్ష. ఉగాదికి 1,00,000 హౌసెస్ ని ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మిగిలినవి కూడా జూన్ కంప్లీట్ చేస్తాం. సభ్యులు ఏదైతే అడిగారో దాని ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందని అన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విశాఖలోని కారణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్టులపై కాపు నేతలు చర్చించారు. దాడి చేసి జైలుకు పంపినప్పుడు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో, అభిమానంతో ఏ విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ మరీ చెప్పాలనే ఉద్దేశంతో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ అన్నీ చూసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చి వీరికి నా ధన్యవాదాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నాను. వీరు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా నా కులస్తులు ఆల్మోస్ట్ నా కుటుంబ సభ్యుల్లాగా భావించారు. మా అంబటి రాంబాబుకి అన్యాయం జరిగింది అని భావించారు. ఒక కులం మరొక కులం మీద దాడిగా దీన్ని భావించి ఇంత సంఘీభావం తెలిపినటువంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి, ఒక్కళ్ళు కాదు వచ్చి నీ ముగ్గురు పేర్లు చెప్పాను, కానీ ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి వాలంటీర్గా నేను ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను. వాలంటీర్గా టైం అంటే టైంకి బయలుదేరి గుంటూరు వచ్చారు. ఊరిని ఒక పిలిపిస్తే చాలు సొంత కార్లు పెట్టుకొని మన కుటుంబ సభ్యుడికి ఏదో అన్యాయం జరిగింది వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి వచ్చారంటే చాలా బాధలో కూడా చాలా సంతోషం అని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అంటే జరిగినటువంటి అంశం ఎంత బలంగా ప్రజల మధ్యకి వెళ్ళింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేయండి మీరు. సరే, చిన్న చిన్న దాడులు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, మనం చూస్తున్నాం చరిత్రలో. స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని ఆపలేం. జరిగిన తర్వాత ఉటాహుటిని వెళ్ళి ఆపేస్తారు పోలీసుగానే జరిగింది. కానీ గత నెల 31వ తారీఖున జరిగినటువంటి, అంతకుముందు 31వ తారీఖు జరిగినటువంటి దాడి, నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏ విధంగా జరిగిందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించుకోవలసినటువంటి సంఘటన ఇది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైన సంఘటన. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది? వాళ్ళకి అలుపు వచ్చిన తర్వాత ముగిసింది. 12 తర్వాత ముగిసింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద కంటిన్యూస్గా దాడి. ఈ సమాజంలో పోలీసు లేదా? పోలీసింగ్ లేదా? ఉంది. ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసులు. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో, గుంటూరు లాంటి పట్టణంలో, నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.